మనకు వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ప్రభు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే మనసు ఆనుకోవాలంట. ఎవరి మీద? ఆయన మీద ఆనుకుంటే ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి గలవానిగా మనల్ని కాపాడుతాడంట. అంటే మనసు ఆనుకుంటే నీ హృదయం ఎక్కడుంటే మనం అక్కడ ఉంటామంట. అవునా? కొంతమంది మనతో మాట్లాడుతూనే మనతోనే అన్నీ పలకరిస్తూనే ఉంటానే, కానీ వాళ్ళు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. ఆర్థికపరమైన ఆలోచనలే కానీ, కుటుంబపరమైన ఆలోచనలే, నా కుటుంబం ఎందుకు ఇట్లా అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది, అసలు ఎందుకు ఈ పరిస్థితి, ఈ కష్టకాలాలు నాకే ఎందుకు వస్తున్నాయి, దేవుడు నన్ను మర్చిపోయాడా అనే దాని మీద మనిషి ఉంటున్నాడే కానీ ఆలోచన ఎక్కువ పడిపోద్ది. కానీ ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే మనసు ఆయన మీద ఆనుకోవాలంట. ఆనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మనసు మర్మం ఎరిగిన ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. మనసు యొక్క మర్మాన్ని మనం గ్రహించాలి. అది ఎలా గ్రహించగలమంటే శరీరం యొక్క తత్వం ఏంటి? శరీరం గురించి శరీరాన్ని సుఖం చేసుకోవాలి, శరీరం ఏ విధంగా ఉండాలో చెప్పిద్ది. ఆత్మ యొక్క ఆలోచన ఏంటి? మనసు హృదయంతో ఆలోచిస్తుంది, హృదయానుసారంగా ఎలా జీవించాలి అని. దేవుడు కూడా దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. ఇక్కడ హృదయానుసారుడు అనడానికి కారణం ఏంటి? ఆ మనసారా నువ్వు నా హృదయానికి తగ్గవాడు, నా మనసుకు తగ్గవాడు రా నువ్వు అని అనడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి ఎప్పటికప్పుడే వాక్యం, ప్రభా నేను పాపంలో పడుకున్నట్లు నేను నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరచుకుంటాను అంటాడు. కీర్తన 119:11 చరణంలో ఉంటుంది. మనము పాపములో పడకుండా ఉండాలంటే ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎప్పుడైతే భద్రపరచుకుంటామో మన మనసు ఆయన ఆనుకుంటుంది. అవునా కదండి? మనం ఒకే దగ్గర ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? దగ్గరికి ఉన్నాం కాబట్టి మన ఆలోచనలకు అనుగుణంగా ఉంటారు. అంటే ఇద్దరు ఏక మనసు స్వభావంతో ఉంటారు. కానీ కొంతమంది మనసు ఇక్కడ ఉంటుంది కానీ ఆలోచన ఎక్కడో ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లేకుండా అయిపోతుంది. కానీ ఈరోజు ప్రభువు చెప్తున్నాను ఏంటంటే ఆయన చిత్తం మనం కనుగొవాలి. ఆయన మన జీవితంలో ఏ చిత్తం చేయాలనుకున్నాడు, ఆయనకు అనుసంధానంగా మనం ఎలా జీవించాలనుకుంటున్నాడు అనేది ఒక్కసారి మనం ఆయన అడగాలి. ఆయన ఆనుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరగా వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయనలాగా పరిశుద్ధంగా జీవించాలి, ఆయనలాగా నీతిగా జీవించాలి, ఆయనలాగా యథార్థంగా జీవించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఏమని అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదగాలంట. ఆయన రాజ్యాన్ని ఎదగాలి. ఎప్పుడైతే ఎదుగుతామో ఆయన ఖచ్చితంగా మన మధ్యన నివసిస్తాడు, మన మధ్యన సంచరించేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని ఒక్క క్షణం ప్రార్థన చేస్తావా? నా మనసు నీతో ఆదివారం ఏముంటుందయ్యా, శనివారం ఏముంటుందయ్యా, కానీ ప్రభా ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు నా మనసు నీ దగ్గరకు ఉండే కృప ఎలా నాకు దయచే ప్రభా. నేను ఎలా ఉండాలో నాకు దయచే. నేను అనుకుంటున్నాను, నా జ్ఞానంతో నేను అనుకుంటున్నానేమో కానీ ప్రభా నీ జ్ఞానంతో నువ్వు ఇచ్చే ఉచితమైన కృపతో ప్రభా నేను ఎలా ఉండాలో నాకు సహాయం చేయి అని ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా కడాఖండిగా ఆ దేవుడిని అడుగుతావో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? మనల్ని కాపాడుతూ వస్తాడు, సమాధాన ప్రాకారాన్ని కడతాడు. ఎక్కడ అసమాధానం అనేది ఉండదు. పూర్ణ శాంతి గణవంగా చేస్తాడు. మనం ఎక్కడున్న శాంతే, మనం ఎక్కడున్న సమాధానమే, మనం ఎక్కడున్నా మనకు ఆశీర్వాదాలే మనం వెంటాడితే. ఎప్పుడో తెలుసా? మనం లోబడి విధేయత చూపించినప్పుడు. మనం ఎప్పుడైతే దేవునికి విధేయులుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మన హృదయం అనే పలకల మీద భద్రపరుచుకుంటామో, ఆ వాక్యం ఏంటంటే శరీరధారై కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసించడమే కాకుండా ఆ వాక్యము మనల్ని అంచెలంచెలుగా దీవిస్తుంది. దేవుడు అటు కృప మనకు దయచేయాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ఒకసారి అడుగు, ప్రభా నా మనసు నీ మనసుకి దగ్గరగా ఉండాలంటే నేనేం చేయాలి, నేను ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా అయితే నీకు ఇష్టమైన మార్గంలో నేను ఉంటాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆయన్ని అడగగలుగుతావో ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇమీడియట్గా ఆయన్ని మన దగ్గరికి వచ్చి మనలో పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. శాంతి సమాధానాలు మన జీవితంలో నెరవేరుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని ముందుకెళ్ళు. ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యాలు
చేయునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందనాలు, స్తోత్రాలు రాజా. ఇప్పుడు వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడు. ఎవని మనసు అయితే నీ మీద ఆనుకును వాణ్ణి నీవు పూర్ణ శాంతిగా వానిగా కాపాడుతాను అని సెలవిచ్చావు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా మమ్మల్ని కాపాడాలి ప్రభా. అయ్యా దుష్టి బారి నుంచి, కనుదృష్టి నుంచి, దురాత్మ కనుదృష్టి నుంచి ప్రభా నీ చిత్తమైతే యేసు నామంలో ప్రభా జయించే శక్తిని, కృపను మాకు దయచేయండి దేవా. నీ చిత్తంలో ప్రభా ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుండగా ప్రభా ఈ నెల చివరి అంతం వరకు వెళ్తుండగా ప్రభా నీ చిత్తంలో ఇంకనూ ముందు నడిపించే జ్ఞానం ఇచ్చి నడిపించే కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. నీ చిత్తమే మేము వెతికే వారంగా నీ చిత్తం మగ ఎడల మా జీవితంలో నెరవేర్చే వరకు ఉండడానికి సహాయం చేయండి. గంత మహిమ ప్రభా మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.